మనతో పాటు శంకర్ శివాజీ జాయిన్ అయ్యారు, అదేవిధంగా స్వామీజీ శివరుద్ర సాధు గారు కూడా జాయిన్ అయ్యారు. శివాజీ గారు నమస్తే. స్వామీజీ నమస్తే. తమ్ముడు నమస్తే. స్వామీజీ మీకు కూడా నమస్తే. నమస్తే రాజేందర్ గారు. నమస్తే అక్క. నమస్తే అమ్మా. స్వామీజీ నమస్తే. స్వామీజీ తమ్ముడు నమస్తే. శివాజీ గారు ఇంకా అంటే విశ్వబంధు ట్రస్ట్ ఏం చేయబోతుంది, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి? పురాతన ఆలయాల శివాజీ గారు వినపడుతుందా? ఓకే ఓకే నందినా మిమ్మల్ని అడుగుతున్నా. పురాతన ఆలయాలకు సంబంధించి ముఖ్యంగా రాజేందర్ గారు హెచ్ఎం టీవీ జాగోరే ప్రోగ్రామ్ కు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యమునా పాఠక్ అక్క గారికి కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మా శివసేన పార్టీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఈ కార్యక్రమానికి ఉంటుంది కూడా. ముఖ్యంగా హిందూ దేవాలయాల పైన జరుగుతున్నటువంటి భూ కబ్జాలు కావచ్చు, దాడులు కావచ్చు, సంస్కృతి పైన జరుగుతున్నటువంటి దాడి కావచ్చు, ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడి కావచ్చు, ఈ విషయాల పైన ఎప్పటికప్పుడు యమునా పాఠక్ గారు స్పందిస్తున్నటువంటి విధానాన్ని నిజంగా ప్రతి ఒక్క హిందువు కూడా నిజంగా యమునా పాఠక్ అక్కకు సపోర్ట్ గా నిలబడాలి, ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలి. ఆమె నడుస్తున్నటువంటి బాటలో ఖచ్చితంగా రాజకీయాలను పక్కకు పెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈరోజు ప్రతి ఒక్క హిందువు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే గత సంవత్సరంకి ఎక్కువ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి ఈ ప్రోగ్రాం. ఎన్నో విజయాలు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మనం పొందినాం. ఎన్నో గుడులు కూడా ఈరోజు ధూపదేవ నైవేద్యాలు కూడా ఈరోజు మనం పెట్టుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ శిథిలావస్థకు చేరినటువంటి మందిరాలను కూడా బయటికి తీసుకురావడము, అక్కడ పూజలు జరిపించడము, అక్కడ భక్తులు వెళ్ళి విజిట్ చేసుకునే విధంగా, దర్శనం చేసుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేయడము, అదేవిధంగా భూములను కబ్జా చేసినటువంటి ఆ కబ్జా కోరులను కూడా వాళ్ళని ఎదిరించడము, వాళ్ళ పైన ఈరోజు వివిధ రకాలైనటువంటి కేసులు పెట్టేయడము, అదేవిధంగా వాళ్ళు ఎంత బెదిరిస్తున్నప్పటికీ కూడా బెదరకుండా ఈ కార్యక్రమం ఇంతటితో ముందుకు తీసుకుపోవడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ధర్మం కోసం, దేశం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశం. యమునా పాఠక్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్క హిందూ హర్షించాలి, మద్దతు నిలబడాలి. ఒక స్త్రీ ఈ విధంగా కబ్జా కోరులపైకి కోట్లాది రూపాయల భూములను కబ్జా చేస్తుంటే, దేవాలయాల భూములను కబ్జా చేస్తూ ఉంటే, ఆమె చేస్తున్నటువంటి ఉద్యమంలో చాలా మంది కూడా వీడియోలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, నేను చూశాను. కానీ ఇది పద్ధతి కాదు. ఒక మహిళ తానంతకు తాను పోరాటం చేస్తుంటే ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉండదు. యమునా పాఠక్ గారని చెప్పట్లేదు నేను. ఎవరు పోరాటం చేసినా ధర్మం కోసం, దేశం కోసం న్యాయపరమైనటువంటి పోరాటం ఎవరు చేసినా గానీ ఆ పోరాటంలో భాగస్వామ్యం కావాలనేది శివసేన పార్టీ ఫస్ట్ నుంచి చెప్తుంది, ఇప్పుడు కూడా చెప్తుంది. ఖచ్చితంగా అదే స్టాండ్ పైన ఉంటది కూడా. యమునా పాఠక్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము ఎందుకు అభినందిస్తున్నామంటే ఆమె నిజంగా సింగిల్ ఉమెన్ గా ఈరోజు హెచ్ఎం టీవీ ద్వారా భాగస్వామ్యం ద్వారా ముందుకెళ్తున్నటువంటి హీరోని మేము హర్షిస్తా ఉన్నాం. ఆమె వెనకాల కూడా మేము ఉంటామని చెప్పేసి మన గుడి మన బడి కార్యక్రమంలో కూడా తెలియజేయడం జరిగింది, ఇప్పుడు కూడా తెలియజేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే హిందువులందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రియమైన హిందూ సోదరులారా, మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచి మన ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకొని, కడపకి పసుపు పెట్టుకొని, ముగ్గులు వేసుకొని, దేవుని పటాలు మొత్తం కడిగేసుకొని, దేవుని గది మొత్తం శుభ్రం చేసేసుకొని, పూలు పెట్టి, పండ్లు పెట్టి, నైవేద్యాలు పెట్టి, దేవుడా నువ్వే దిక్కు అని చెప్పేసి మనం మొక్కుతున్నాం. కానీ దేవునికి దిక్కు లేకుండా పోతుంది. ఇక్కడ దేవుని ఆస్తులు ఈరోజు కాపాడే వాళ్ళు తక్కువైపోతా ఉన్నారు. దేవుని ఆస్తులను కబ్జా చేస్తా ఉన్నారు. దేవునికి సంబంధించినటువంటి ఆభరణాలను దొంగిలిస్తా ఉన్నారు. దేవుని పైన దాడులు చేస్తా ఉన్నారు. దేవుని ఆ యొక్క లీలల పైన ఈరోజు కల్పితమైనటువంటి పాత్రలు వేసి హిందూయిజాన్ని ఈరోజు తక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం రోజు పూజలు చేసుకొని, బొట్టు పెట్టుకొని, స్టేటస్ పెట్టుకొని, పండుగ వచ్చినప్పుడు మనం శుభాకాంక్షలు తెలిపితే హిందుత్వం కాదు. హిందుత్వానికి ఏదైనా హాని జరిగినప్పుడు ఎవరు పిలవాల్సినటువంటి అవసరం లేదు. మీ అంతలకు మీరే ఒక పనిగా తీసుకోవాలి. ఇది మన ఇంటి కార్యం, ఇది దైవ కార్యం అని చెప్పేసి మీ అంతలకు మీరే బయటికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు మద్దతుగా నిలబడండి. వీలైతే మద్దతుగా నిలబడండి. వీలు కాకపోతే వాళ్ళని విమర్శించకండి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ధర్మ ఏదైతే యుద్ధం ఉన్నదో ఆ యుద్ధంని వాళ్ళు చేయనివ్వండి. మీరు పక్క కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడడము, ఆ విధంగా ఈ విధంగా మాట్లాడడం, ఇదంతా మానుకోవాలి. ఎందుకంటే ఆనాడు భగత్ సింగ్ అనుకుంటేనే సుభాష్ చంద్రబోస్ అనుకుంటేనే, చంద్రశేఖర్ ఆజాద్ గారు అనుకుంటేనే స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఈ రోజు ఎవరో ఒకరు రావాల్సిందే, ఏదో ఒకటి చేయాల్సిందే. ఎవరు రాలు నాకెందుకు అనుకుంటే
ఇది తప్పైతుంది. ఎవరెవరు ముందుకు వస్తున్న వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది, వాళ్ళకు మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధర్మం కోసం ఎవరు పనిచేసినా వాళ్ళ వెంట వెళ్ళండి, వాళ్ళకు మద్దతుగా నిలబడండి. మీకు ధర్మం అనిపిస్తేనే వెళ్ళండి, మీకు న్యాయం అనిపిస్తేనే వెళ్ళండి, అధర్మం వైపు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా శివసేన పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ధర్మం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ధర్మం పైన, మన దేశం పైన, మన గుడి పైన, మన బడి పైన, మన ఆచారాల పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను అరికట్టాలి. హిందూయిజం పైన మాట్లాడి ప్రతి ఒక్కరు సెలబ్రిటీ అవుతున్నాడు. ఈ సెలబ్రిటీ కాకుండా చూడాలి. హిందూ ధర్మం పైన గాని, హిందూ దేవాలయాల భూముల దగ్గరకు వస్తే ఒళ్ళు పగులుతుందనే స్టేట్మెంట్ సమాజంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈ రోజు శివసేన పార్టీ చెప్తా ఉన్నది. ఖచ్చితంగా అధర్మం వైపు ఎవరు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అధర్మం వైపు వెళ్ళాలని మేము చెప్తలేం. ధర్మం వైపు రావాలి. ధర్మం వైపు కొట్లాడుతున్న వాళ్ళ వెంట నడవాలి. ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళకు మద్దతుగా నిలబడాలని చెప్పి ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము, చెప్తాము. రానున్న రోజుల్లో కూడా HM TV చేపడుతున్నటువంటి, యమునా పాఠక్ అక్క చేపడుతున్నటువంటి ఈ యొక్క ధర్మ యుద్ధంలో, ఈ యొక్క ధర్మ సంస్థాపన సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములం అవుతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు దేవాలయాల భూములని కబ్జాలు చేసేది కూడా హిందువులే ఉన్నారు. అక్కడక్కడ కూడా ఈ కేసులు ఇప్పిస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాలి. దేవాలయాల భూములని అది కబ్జా చేయడం అనేది చాలా తప్పు. ఒకరు మన గుడిపైకి ఎవరైనా ఈ విధంగా చేస్తే మనం అందరం ఏకతాటిగా ఒక్కటిగా ఉండి వెళ్లాల్సిన వాళ్ళం మనంతలకు మనం చేసుకుంటే కూడా తప్పు అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేవాలయాల భూముల కోసం చేస్తున్నటువంటి పోరాటంలో శివసేన పార్టీ సంపూర్ణంగా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. రాజేందర్ గారు, యమునా పాఠక్. ఓకే, మన స్వామీజీతో కూడా మాట్లాడదాం. శివరుద్ర సాధు గారు నమస్తే అండి. స్వామీజీ మీ ఆడియో మ్యూట్లో ఉంది. నమస్కారం. వినపడుతుంది. చెప్పండి స్వామీజీ. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మంచిదే. అంటే హిందువుల్లో ఇంకా రావాల్సిన ఎటువంటి మేల్కొలుపు రావాలి, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి హిందూ దేవాలయ పరిరక్షణకు సంబంధించి ప్రధానంగా? వాస్తవం అంటే గతంలో 2-3 సమావేశాల ద్వారా హిందూ సనాతన ధర్మ కార్యక్రమాలని యమునా పాఠక్ గారిని ఈ అమ్మని కలవడం జరిగింది. ముఖ్యంగా ఇందాక మిత్రుడు మాట్లాడినట్టుగానే మన పైన పరోక్ష దాడులు, ప్రత్యక్ష దాడులు ఎక్కువ అవుతూ వస్తున్న సందర్భంలో చూస్తూ ఉంటే కొందరు హిందువులు, కొందరు ముస్లిమ్స్, లేకపోతే కొందరు క్రిస్టియన్స్ మాట కంటే ఎక్కువ శాతంగా వినపడేది మన వార ఏకాగ్రత లేదు. ఏకాగ్రత అంటే మనల్ని మనము ఒక వ్యక్తి ముందుకెళ్తున్న తరుణంలో 10 మంది రాకుండా పరోక్షంగా ఛానళ్లలో, యూట్యూబ్లలో వస్తున్న విశేషాలను చూడడం తప్పితే స్పందన ఆ చోటుకు వచ్చి చేయట్లేరు ఎవరు కూడా. ఒక చోటుకు రావాలి, ఒక నిర్ణయాన్ని తీసుకొని మాట్లాడాలి అని అన్న గొప్ప ప్రయత్నాలు లేవు మన దగ్గర. లేకపోవడం చేత ఒక వ్యక్తి ముందుకు రావడం ద్వారా మిగతా వ్యక్తులందరూ కేవలం ఒక వాణిజ్యాన్ని చూసినట్టుగా, లేదంటే ఒక ఛానల్లో వస్తున్న ఒక విశేషం, ఒక న్యూస్ లాగా చూడడం ద్వారా కొంచెం పట్టుతప్పుతూ ఉన్నది. మన గుడి మన బడి, ఒక చిన్న నానుడి ఇది. ఈ రోజు మనందరికి గొప్ప కార్యక్రమంలా కావాలి అని అంటే యమునా పాఠక్ లాంటి అమ్మలు ఎంతమంది రావాలి ఆలోచన చేయండి. చాలా ముఖ్యంగా మాట్లాడాలంటే ఒక స్త్రీకి ఇంతటి ఓపికతో ప్రయత్నం చేస్తూ ఆ ప్రయాణంలో ఎందరో తోడైతే కానీ ఒక గమ్యాన్ని చేరలేము మనం. ఆ గమ్యాన్ని చేరే ఈ తరుణంలో ఒకళ్ళు మనల్ని కించపరుస్తూ, కొందరు మనల్ని అవమానపరుస్తూ, కొందరు మనల్ని వెనకాలకు లాగుతూ మనకెందుకులే అని అనుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియవలసిన విషయం, ధర్మాన్ని స్థాపించడానికని మనం 100ల సంఖ్యలో కదిలితే మన గుడులని, మన బడులని, మన సాంప్రదాయాన్ని, మన స్త్రీ శక్తిని, భవిష్యత్తు యొక్క కాల ప్రణాళికలని కాపాడుకోవడానికి ఇదే మంచి అనువైన సమయము. ఎందుకంటే మిత్రులారా, ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి సందర్భం గుడి 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 అనే విషయమే ఎక్కువ శాతంగా వినపడుతుంది చాలా సంవత్సరాల నుంచి. అసలు ఈ గుడి మాన్యంలో, బడి మాన్యంలో ఏమున్నది అసలు? దీనివల్ల మనకు జరుగుతున్న లాభం అనేది చాలా సామాన్యమైన ప్రజలకు చేరతలేదు. ఇప్పుడు యమునా పాఠక్ గారో, లేకపోతే శివరుద్ర సాధు గారో, లేకపోతే ఇంతకు ముందుకు మన మిత్రుడు మాట్లాడినట్టుగా ఒక 4-5 వెళ్ళి గుడిల గురించి కొట్లాడుతూ ఉన్న సందర్భంలో ఏమవుతుందంటే వీళ్ళందరూ గుడిల గురించి కూడా కొడుతున్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం
ప్రజలకి ఎంతవరకు చేరుతుంది, ఉమ్, ప్రజలు దాన్ని మన మాన్యాన్ని మనం అడుగుతూ ఉన్నాం. అంటే ఒక మాన్యానికి ఉన్న విలువ ఏంది? ఒకప్పుడు గుడి మాన్యం అంటే ఏమిటి ఉండే, ఒకప్పుడు బడి మాన్యం అంటే ఏమిటి ఉండే. ఈ మాన్యాలు అంటే మన యొక్క లాభసాటి అనే ఆలోచన కంటే ముందుగా మన యొక్క తంటు అంటే మన దైవం, మన పూర్వీకులు మనకిచ్చిన ఒక గురువు యొక్క బలం నుంచి గుడిలే ఎందుకు కాపాడబడాలి. ఉమ్, ఈ విషయం నేను చాలా సభల్లో కూడా చెప్పడం ద్వారా ఇప్పుడు మరోసారి చాలా మంది చూస్తారు కాబట్టి చాలా చెప్తున్నట్ట. ఈ గుడికి సంబంధించిన దాంట్లో కాపాడడానికి గల ముఖ్యమైన ప్రణాళికలు, ఒకసారి గుడి కాపాడబడితే ఆ ప్రాంతంలో సుభిక్షత ఏర్పడుతుంది. ఇది ఒకటి తెలుసుకోవాలి ప్రజలందరూ. సుభిక్షత ఏ విధంగా ఏర్పడుతుంది? వర్షాలు సకాలంగా రావడమా, లేకపోతే ఆ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించిన విషయాలు పోవడమా, ఆ గుడిని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి ఉంటే వాళ్ళందరికీ మంచి చెడులు జరగడానికి ఒక న్యాయ నిర్ణయానికి సంబంధించిన నిర్ణయాల. వేద పాఠశాలలు ఒకప్పుడు గుడిలోనే ఉండేటి, పెద్ద మనుషుల సమావేశాలు గుడిలోనే జరిగేటివి, పెళ్లిలు పేరంటాలు చిన్న చిన్న కార్యక్రమాల నుంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రతి వంతు తంతు గుడిలోనే జరిగేది. అంటే ఇక్కడ మనకి మన హక్కులని మనం ఈ రోజు మనమే మనకు తెలియకుండా మనకి ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నాము. ఒకప్పుడు అవన్నీ మన హక్కులే అని మర్చినాము కదా, ఇప్పుడు మనందరం మర్చిపోయాం. కొందరికి ఈ యొక్క అవగాహన ఉంది, మన గుడిల వల్ల లాభం ఏంటి, బడిల వల్ల లాభం ఏమిటి, సనాతన ధర్మం వల్ల లాభం ఏమిటి, దాంట్లో మనం ఏ విధంగా ముందుకు పోతే మనల్ని మనం కాపాడుకుంటే భవిష్యత్తు ప్రణాళికలో చిన్న పిల్లల కాడ నుంచి మొదలు పెడితే సౌభాగ్యవతులకి, ఆడపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళందరికీ ఏ విధమైన శాశ్వతత్వాన్ని మనందరం ఇస్తామనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రయత్నంగా జరుగుతున్న యమునా పాఠక్ అమ్మగారికి సదా మేము సహకరణగా ఉన్నాం. ధర్మ ప్రయత్నాలను అందరూ తిరుగుతున్న దాంట్లో మేము చెప్పేది ఒక సాధువులాగా ఏంటంటే ప్రజలకి ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఉన్నది. ఛానల్లో చూసినంత మాత్రాన అవగాహన రాదు. ప్రత్యక్షంగా ఒక్కొక్క ఊరిలో 10 నుంచి 20 గుడిలు శిథిలావస్థలో ఉన్నాయి. ఆ గుడిలని పట్టించుకునే నాదోడే లేడు, ఆ గుడిలని ఎవరు అడిగే వాళ్ళు లేరు, ఆ గుడి మంచి చెడులు చెప్పేవాళ్ళు లేరు. మన ఇంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే ఆ గుడికి బాధ్యత ఇచ్చే వాళ్ళు కూడా లేరు. బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఒక కమిటీ ఫామ్ అయి ఉంటుంది, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేదా సమ్వేర్ ఏదైనా కమిటీసో లేకపోతే ఇంకేదో ఇన్స్టిట్యూషన్ లో ఏదైనా కమిటీసో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏకీభవించకపోతే యమునా పాఠక్ లాంటి అమ్మగారే కానీ ఈ రోజు మిత్రులు మాట్లాడుతున్న ఒక తరుణానికి కానీ విలువలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఓల్డ్ సిటీలే తీసుకుంటున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక విజయాన్ని సాధిస్తూ ఉన్నాం. అలాగా వేరే 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 ప్రాంతాల్లో ఉన్న గుడులకి విలువలు రావాలి అని అంటే మొదట స్థాన బలం చాలా ముఖ్యమైనది మనకి. అక్కడ ప్రాంతం వాసులు సహకరిస్తే కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరము, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మనందరము భవిష్యత్తు ప్రణాళికని వేయలేము. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రయత్నంలో ఫలితాలు చాలా తక్కువ శాతంగా, ప్రయత్నాలు చాలా ఎక్కువ శాతంగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నానికి మనందరం ఒక్కొక్కలము 100 మంది లాగా కదిలితే, 100ల సంఖ్యలో వెయ్యిల సంఖ్యలో కదిలితే, 1000ల సంఖ్యలో నుంచి లక్షల సంఖ్యలో కదిలితే ఇదొక ప్రణాళికని మనము ధర్మబద్ధముగా నిరూపించుకున్న వాళ్ళం అవుతాం. ఇది నిరూపించబడుతున్న సమయం. ఇది నిరూపించుకున్నాము కూడా చాలా సందర్భాల్లో. ఇప్పుడు పోయిన నెల 28కో 29కో ఒక సభను ఏర్పరిచారు ఈ అమ్మగారు. ఏర్పరిచినప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది. అంటే దానికి అర్థం ఏమిటి? ప్రజల అవగాహనకి చెందుతున్న వాళ్ళు వస్తూ ఉన్నారు, కానీ ఇంకా అవగాహన చెందాల్సిన బాధ్యత హక్కులు ఇంకా మన పైన ఉన్నాయి. ఒక సాధువులాగా నా పైన ఉన్నాయి, చాలా మంది వ్యక్తుల పైన ఉన్నాయి. వీళ్ళందరికీ ఇంకా అవగాహన తీసుకొస్తూ ఇలాంటి ధర్మ ప్రయత్నాల్లో మన గుడులని, మన బడులని, భవిష్యత్తు ప్రణాళికల్ని కాపాడుకునే విధంగా అహర్నిశలు మేము ముందు ఉంటాము. ఎంతమంది అయినా ఇప్పుడు ఈ రోజు మిత్రుడు అన్నారు, శివాజీ సేన ఉంది, శివసేన ఉంది, బజరంగ దళ్ ఉన్నారు, వానర సేన ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ ఉన్నారు, ఇంకా ఎందరో క్షేత్రాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరు ఉన్నారు కదా. మన ఏకాగ్రత అనేది ఇంకా చాలా రావాల్సిన సమయం ఇది. అప్పుడు కానీ మనందరం ఏకం కాదు. అమ్మకి మేము మాట ఇస్తున్నాము, గతంలో కూడా మాట ఇచ్చాము, ఇప్పుడు అదే మాట ఇస్తున్నాం. మేమందరం ముందు ఉంటాము. ఇలాంటి ప్రణాళికలు ఇంకా చాలా బలంగా వేయాలి. మనం చాలా బలంగా వేస్తూ మనల్ని మనము సంరక్షించుకుంటూ భవిష్యత్తుకి మనందరం ఉన్నామని ఒక రక్షణ కవచాన్ని నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయానికి మేము ఎప్పుడు కూడా ఏకీభవించి ధర్మాన్ని సంస్థాపించే విధముగా ముందుకు పోయే ఈ ప్రణాళికలు ఈ HMTV కానీ మిగతా ఛానల్లో కానీ ఎక్కడెక్కడైతే మనం మాట్లాడుతున్న సంభాషణకి సంబంధించిన విశేష వివరణలలో న్యాయం, ధర్మం అనేది కనబడుతున్న ప్రతి చోట ప్రతి హిందువు కదలాలి.
ప్రతి స్పందన కదలాలి, ప్రతి ఇన్స్టిట్యూషన్ కదలాలి, ప్రతి కమ్యూనిటీస్ కదలాలి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, తర్వాత కొంతమంది ఉంటారు యువకులు బాగా అశ్రద్ధగా దేవుడి మీద, సనాతన ధర్మం మీద కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఏకంగా అయితే మనకు ఒక స్త్రీ శక్తికి బలం అవుతాము. దాని ద్వారా సత్పురుషులందరికీ ఒక శక్తి వస్తుంది. దీని ద్వారా మనం ప్రణాళికలు వేయడానికి HM TV లాంటి ఛానల్ వాళ్ళు ముందుకు రావడం చేత మిగతా పరోక్షంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సదా మేము అన్ని విషయాల్లో ముందుకు సహకరిస్తూ వస్తూ ఉంటాము. ఇకపైన జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా చురుకుగా అన్ని విషయాలలో పాల్గొంటూ అందరినీ, మన యొక్క పౌరులని, మన యొక్క హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క సాధు పురుషులము అన్న ప్రతి ఒక్క విశేషంతో ఉన్న చిన్న కారణంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కదిలించే ప్రయత్నంగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు నిజంగా ముందుకు సాగాలని